జపాన్‌కి సంబంధించి అమెరికా ముంచేసింది అన్నటువంటి కాన్సెప్ట్‌ని ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏదైతే అంటే అమెరికాని మనం ఇప్పుడు గనక సరెండర్ అయిపోతే జరిగేటటువంటి ఫలితాలకు సంబంధించి 1995లో అమెరికా ఆర్థిక వ్యవస్థ 7.7 ట్రిలియన్లు కాగా జపాన్ 5.5 ట్రిలియన్లుగా ఉండేది. ఆ సమయంలో జపాన్ త్వరలోనే అమెరికాని దాటేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే జపాన్ 5 ట్రిలియన్ల కంటే కింద ఉంది. అమెరికా దాదాపు 30 ట్రిలియన్లకు చేరుకుంది. దీని వెనక అసలు కథ 85లో మొదలైంది. ప్లాజా అకార్డ్ జపాన్కి అస్త్రంగా మారిన ఒప్పందం. అప్పట్లో జపాన్ చాలా బలంగా ఉండేది. కొన్ని రంగాల్లో ప్రపంచ ఎగుమతులు 67% జపాన్వే. జపాన్ కంపెనీలు అమెరికా మార్కెట్ ఆక్రమించాయి. దీంతో అమెరికా ఒక వ్యూహం వేసింది. 1985లో అమెరికా, బ్రిటన్, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్సు, జపాన్లను పిలిచి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదే ప్లాజా అకార్డ్. దీని ప్రకారం డాలర్ విలువను తగ్గించి మిగతా దేశాలు తమ కరెన్సీ విలువను పెంచుకోవాలి. జపాన్ దీన్ని ఒక విజయంగా భావించింది. కానీ అది దాని ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బని తర్వాత అర్థమైంది. దీంతో ఒక డాలర్కు 285 యెన్లు ఉన్న జపాన్